దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 17. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనములు. 7వ నిబంధన. ఈ నిబంధనను దేవుడు విశ్వాసితో చేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపము పూర్తిగా తొలగించబడెను. ఆయన నియమములను మన హృదయముల మీద వ్రాయిచున్నాడు. ఒక వ్యక్తి ఎంత జ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గూర్చిన జ్ఞానమును అనుగ్రహించును. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనములు. హెబ్రీ గ్రీకు భాషలు రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసము మనము కలిగి ఉండిన ఎడల పరిశుద్ధాత్మయ మనకు సమస్తమును బోధించును. మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన ఎడల పరలోక మర్మములు మనకు వెల్లడియగును. కనుక నీవు ఆకాశములో ఇంద్రధనుసును చూచినప్పుడు, ఓ ప్రభువా, నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నేను బుద్ధిహీనుడను, నీవు జ్ఞాన సంపన్నుడవు. నేను నీతో కూడా సింహాసనమున నుండవలెనని కోరుచున్నాను. నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము.